ఇప్పుడు నాకున్న ధైర్యానికి అదే నన్ను చూసి భయపడుతుంది. ఎందుకురా వీడు ముందుకొచ్చామని టెన్షన్ అవుతుంది. చూడండి, ఏమిటే ఒక్కసారి అటు చూడమంటున్నానా? ఏంటి ఇంకా ఇక్కడ నుంచున్నావు? రా వెళదాం. ఆగండి, ఆ దయ్యం మిమ్మల్ని చూసి భయంతో పారిపోతుందన్నారు, ఇప్పుడు మీరు పారిపోతున్నారేంటి? అయ్యో, అది అప్పుడు లేదు అన్నాను, ఇప్పుడు ఉన్నానని నిరూపించింది కదా. ఇంకా ఇక్కడే ఉంటే అది టెన్షన్ అవుతుంది మంజు. అది బయటకు వచ్చేలోగా వెళ్ళిపోదాం రా. అయ్యా బాబోయ్. ఏమిటా నువ్వు చేసిన పని? ఎందుకు వచ్చావు? ఎందుకు అక్కడికి వచ్చావు? నీ వల్ల నా ప్లాన్ అంతా చెడిపోయింది. ఏమిట్రా అక్కడ ఆటలేమిట్రా నీకు? ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు అక్కడికి? చెప్పరా. నీ కోరుకోవడానికి ఆయిలే దొరికిందా? నీ వల్ల నా ప్లాన్ అంతా చెడిపోయింది కదరా. చిన్న పిల్లని పట్టుకుని ఎందుకలా కొడుతున్నావు? ఏ వదలవే, వాడిని చంపేస్తాను. మంచి అవకాశం వచ్చింది, మధ్యలో వచ్చి అంత చెడగొట్టాడు. ఏంటమ్మా ఏమైంది? ఆ గాడిది గుడ్డైంది. మంచి ప్లాన్ వేసుకున్నాను, అంత చెడగొట్టాడు. ప్లానా? ఏం ప్లాన్ వేసావు? సూపర్ ప్లాన్ వేసేనే. ఎవరికి అనుమానం వచ్చేది కాదు. గ్యాస్ ఓపెన్ చేసి గంగ కిచెన్ లోకి వెళ్లేటప్పుడు అగ్గిపుల్ల విసిరేసి గ్యాస్ సిలిండర్ ని బర్స్ట్ చేయాలని ప్లాన్ వేశాను. ఆ సిలిండర్ కనుక బర్స్ట్ అయి ఉంటే చక్కగా యాక్సిడెంట్ అని చెప్పి కథని మార్చి ఈజీగా మేనేజ్ చేసేదాన్ని. దాంతో పెళ్లాగిపోయేది. అక్కడికొచ్చి అనవసరంగా ఆటలంటూ చెడగొట్టాడు. ఏంటమ్మా, ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళిపోయావా? ఏయ్, నా విరోధి ఉంటేనేంటి చస్తేనేంటి? ఈరోజు తప్పించుకుంది, ఇంకోసారి తప్పించుకోనివ్వను. ఆడవాళ్ళంటే అంతేరా, చక్కగా ప్లాన్ మాత్రం వేస్తారు, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు. నేను వేస్తాను చూడరా ప్లాను. ఈ ప్లానుతో ఒకే దెబ్బకి 2 పిట్టలు. గంగ పెళ్లి చెడగొడతాను, దాని పేరు చెడగొడతాను. ఎలా చంపుతారు నాన్నా? చంపాల్సిన అవసరం లేదురా, పేరు చెడగొడితే చాలు, అంతా ఆగిపోతుంది. పద, ప్లాన్ గురించి వివరంగా చెప్తాను. నన్నెందుకు ఇలా చిత్రవద చేస్తున్నావు? నా కళ్ళెదురుగానే పెట్టుకుని నీకు దండం పెట్టకూడదు, పూజ చేయకూడదు అని చెప్తున్నారు. నేనేం తప్పు చేశాను?
ఒక్కరోజు పూజ చేయకపోయినా అది నా మనసుకి ఎంతో కష్టంగా ఉంటుందని నీకు తెలీదా? అంతా తెలిసి ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు? పూజ చేస్తానని మావయ్య చెప్పారు, ఇంతవరకు రాలేదు. నేను పూజ చేస్తానని చెప్పాను కదా, తను పూజ సామాగ్రితో పుట్ట దగ్గరికి వెళుతోంది. గంగా, మావయ్య, మీ దగ్గరికి నేను వస్తున్నాను. టైం 9 అయింది, నాగమ్మకి ఆకలేస్తుంది. ఇదిగోండి, వీటితో పూజ చేయండి. ఎక్కడ నువ్వు పూజ చేస్తావోనని భయపడ్డానమ్మా. రండి మావయ్య, వెళ్దాం. వద్దమ్మా, నేను వెళ్ళి పూజ చేస్తాను, నువ్విక్కడే ఉండు. మావయ్య, అవి కింద పెట్టి పుట్టకి పసుపు కుంకుమ పెట్టండి. భయపడకుండా పెట్టండి మావయ్య, నాగమ్మ పసిబిడ్డ లాంటిది.